హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సివిక్ అడ్డా. ఐఎమ్ లక్ష్మి సౌజన్య. ఈరోజు సెషన్లో మనం కొన్ని బేసిక్స్ ఆఫ్ ఎకానమీ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఎకానమీకి సంబంధించి కొన్ని బేసిక్ క్వశ్చన్స్ విచ్ వర్ ఆస్క్డ్ ఇన్ ప్రీవియస్ ఇయర్స్. సో ఆల్రెడీ మనకి ఎగ్జామినేషన్స్లో అడిగిన కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆన్ ద టాపిక్ బేసిక్స్ ఆఫ్ ఎకానమీ. సో ఇది ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హియర్ ఇస్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. బికాస్ ఒక టాపిక్ పైన మనకి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అనేది తెలుసుకోవడానికి, అండ్ అదేవిధంగా మనకి కొన్నిసార్లు రిపీటెడ్గా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి ఒక ఐడియా రావడానికి ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. So let's have a look at these questions. So here is our first question. So cotton, it is used in making clothes. సో మనకి బట్టల్ని తయారు చేయడానికి, వస్త్రాలు తయారు చేయడానికి పత్తిని ఉపయోగిస్తారు అని మనకి తెలుసు. సో we all know this fact. So the question is, this is example, in this particular example, cotton is which type of good? సో మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసాం. టెక్స్టైల్స్ ఏవైతే ఉంటాయో, క్లోత్స్ ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేయడంలో మనకి పత్తిని ఉపయోగిస్తారంటే కాటన్, ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ మేకింగ్ దిస్ టెక్స్టైల్స్ or clothes. So in this particular example, cotton is which type of good? So ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గూడ్స్ అనేవి ఉన్నాయి. సో వీటిలో ఇది దేనికి చెందింది అనేది మన క్వశ్చన్. సో ఇక్కడ మనం ఆప్షన్స్ చూసినట్లయితే గిఫెన్ గూడ్స్, క్యాపిటల్ గుడ్, ఇంటర్మీడియట్ గుడ్ ఆర్ ఇన్ఫీరియర్ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆప్షన్స్ అనేవి మనం అర్థం చేసుకున్నట్లయితే యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ what is actually asked and we can easily mark the answer. So here coming to the given goods. So given goods ante enti? So in this type of given goods, what happens is as the price increases, the consumption also increases. Right? అంటే మనకు ఒక పక్క ప్రైస్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో దాంతో పాటుగా కన్సంప్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. It will also increase. So why do you think so this will actually happen? సో మనకి జనరల్ లా ఆఫ్ డిమాండ్ ప్రకారం ఏంటి, ఎప్పుడైతే మనకి ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయో, అంటే ధరలు ఎప్పుడైతే మనకి పెరుగుతాయో కన్సంప్షన్ ఏమవుతుంది, తగ్గుతుంది. ఎందుకంటే ధరలు పెరిగాయి కాబట్టి మనం దాని యొక్క కన్సంప్షన్ అనేది తగ్గిస్తూ ఉంటాం. బట్ ఇక్కడ గిఫెన్ గుడ్స్ వచ్చేసరికి ప్రైస్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో దాంతో పాటుగా కన్సంప్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే, సో ఇట్స్ అ స్పెషల్ కేస్. ఇట్ ఇస్ యాక్చువల్లీ రివర్సల్ ఆఫ్ ద నార్మల్ లా ఆఫ్ డిమాండ్. సో జనరల్గా మనం ఫాలో అయ్యే లా ఆఫ్ డిమాండ్కి దీనికి రివర్సల్ అనేది ఇక్కడ మనం గిఫెన్ గుడ్స్ విషయంలో చూడొచ్చు. సో ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ సో దట్ యుల్ ఈజీలీ అండర్స్టాండ్ వాట్ ఇస్ అ గిఫెన్ గుడ్. సో ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అని తెలుసుకోవడానికి ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. సో వీ హ్యావ్ అ లో ఇన్కమ్ పర్సన్. ఒక లో ఇన్కమ్ ఉన్న పర్సన్ ఉన్నారు. సో ఆ పర్సన్ ఏంటంటే హీ కెన్ ఓన్లీ ఎఫర్డ్ రైస్. సో తన యొక్క ఫుడ్ కన్సంప్షన్ కోసం కేవలం రైస్ని మాత్రమే ఎఫర్డ్ చేయగలిగే ఒక పర్సన్ ఉన్నారు అనుకుందాం. అండ్ మనకి కొన్ని కారణాల వలన, పంటలో నష్టం రావడం వలన, వేరియస్ అదర్ రీజన్స్ వల్ల కొన్నిసార్లు మనకి ఈ రైస్ యొక్క ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ దీంతో పాటుగా మనకి రైస్తో పాటు మీట్ యొక్క ప్రైజెస్, వెజిటబుల్స్ యొక్క ప్రైజెస్ అండ్ అదర్ ఆల్ ఆల్టర్నేటివ్స్ యొక్క ప్రైజెస్, అన్ని ఫుడ్ ఐటమ్స్ యొక్క ప్రైజెస్ పెరిగాయి అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది, ఈ పువర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఒక లో ఇన్కమ్ పర్సన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు ఆ పర్సన్ రైస్ని మాత్రమే ఎఫర్డ్ చేయగలరు. హీ కెన్ నాట్ ఎఫర్డ్ అదర్ థింగ్స్. రైట్? సో ఇప్పుడు ఏమవుతుంది, వీటన్నిటి యొక్క ప్రైజెస్ ఇంక్రీజ్ అయినప్పుడు, ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పటికీ కూడా ఆ పర్సన్ రైస్ కన్జంప్షన్ అనేది తగ్గించలేరు. ఎందుకంటే ఇట్ ఈస్ హిస్ స్టేపుల్ ఫుడ్, హీ హ్యాస్ టు ఫీడ్ హిమ్సెల్ఫ్. ఆ పర్సన్ తన యొక్క ఆహార అవసరాలు తీర్చుకోవడం కోసం ఏదో ఒక ఆహారం అయితే తీసుకోవాలి. సో హీ కెన్ ఓన్లీ ఎఫర్డ్ రైస్. అది పెరిగినప్పటికీ కూడా, ధరలు పెరిగినప్పటికీ కూడా అతను దాన్నే కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ ఏమవుతుందంటే ప్రైస్ పెరిగినప్పటికీ కూడా ఆ పర్సన్ రైస్ని కన్జ్యూమ్ చేస్తారు. సో కన్జంప్షన్ అయితే పెరుగుతూనే ఉంటుంది తప్ప అక్కడ ఎక్కడ కూడా రెడ్యూస్ అవ్వదు. బికాస్ హీ కెనాట్ ఎఫర్డ్ అదర్ ఆల్టర్నేటివ్స్ లైక్ మీట్. సో మీట్ ఇంకా కాస్ట్లీ అయిపోవడం వలన ఆ పర్సన్ మీట్ ఎఫర్డ్ చేయలేరు. సో ఏం చేస్తారు, రైస్ ప్రైస్ పెరిగినప్పటికీ కూడా రైస్నే కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. దాని యొక్క కన్జంప్షనే ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా మనకి గిఫెన్ గూడ్స్లో ఏంటంటే ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పటికీ కన్సంప్షన్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో హోప్ యూ ఆర్ క్లియర్ విత్ దిస్ పాయింట్. సో మనకి జనరల్ లా ఆఫ్ డిమాండ్లో చూసినట్లుగా ప్రైస్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో డిమాండ్ తగ్గుతుంది ఇన్ ద జనరల్ లా ఆఫ్ డిమాండ్. బట్ ఇక్కడ చూసినట్లయితే ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పటికీ మనకి కన్సంప్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ ఇస్ వన్ పాయింట్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్.
సో ఇది ఇక్కడ మనకు వర్తిస్తుందా? ఇస్ ఇట్ అప్లికబుల్ ఓవర్ హియర్? నో. సో యూ కెన్ ఎక్స్క్లూడ్ దిస్. సో ఈ ఆప్షన్ కాదు. దెన్ కమింగ్ టు క్యాపిటల్ గూడ్స్. సో వాట్ ఆర్ క్యాపిటల్ గూడ్స్? ఎటువంటి వస్తువులు మనం క్యాపిటల్ గూడ్స్ అంటాం? బేసికలీ మనకు ఒక ఇండస్ట్రీ లేదా ఒక ఫ్యాక్టరీ ఉంది అనుకుందాం. సో అక్కడ మనం ప్రొడక్షన్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటి? మనకి మెషినరీ కావాలి. అదేవిధంగా మనకి కొంత ఎక్విప్మెంట్ అనేది ఉండాలి. సో ఈ మెషినరీ ఎక్విప్మెంట్ ఏం చేస్తాం? వీటిని యూజ్ చేసుకొని మనం ఇన్పుట్స్ని ఇచ్చి దాంతో అవుట్పుట్స్ని మనం తీసుకురావడం జరుగుతుంది. విల్ మ్యానుఫ్యాక్చర్ సమ్ గూడ్స్ యూజింగ్ దిస్ మెషినరీ అండ్ సమ్ ఎక్విప్మెంట్. వీటినే మనం క్యాపిటల్ గూడ్స్ అంటాం. రైట్. సో దే ఆర్ నథింగ్ బట్ దిస్ ఎక్విప్మెంట్ అండ్ ఆల్సో ద మెషినరీ దట్ ఈస్ యూస్డ్ ఇన్ ద ఇండస్ట్రీస్ అండ్ ఫ్యాక్టరీ. వీటినే మనం క్యాపిటల్ గూడ్స్ అంటాం. సో హియర్ కాటన్ యూస్ చేసి మనం క్లోత్స్ తయారు చేస్తున్నాం. రైట్. సో ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ మేకింగ్ క్లోత్స్. సో ఇస్ ఇట్ అ క్యాపిటల్ గుడ్? నో. సో యూ కెన్ స్ట్రైక్ ఆఫ్ దిస్ ఆన్సర్ ఆల్సో. దెన్ కమింగ్ టు ఇంటర్మీడియట్ గూడ్స్. సో ఇంటర్మీడియట్ గూడ్స్. సో ఇంటర్మీడియట్ అంటే ఏంటి? దేనికైనా మధ్యలో ఉన్నది. సో ఇంటర్మీడియట్ గూడ్స్ అనేవి ఏంటంటే దే ఆర్ యూస్డ్ టు ప్రొడ్యూస్ ఫైనల్ గూడ్స్. సో ఫైనల్ గూడ్స్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతాయో వాటిని మనం కన్జ్యూమ్ చేస్తాం. సో ఆ ఫైనల్ గూడ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన ఈ ఇంటర్మీడియట్ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇంటర్మీడియట్ గూడ్స్ అంటాం. ద గూడ్స్ విచ్ ఆర్ యూస్ టు మేక్ దిస్ ఫైనల్ ప్రోడక్ట్స్. సో హియర్ ఇఫ్ యూ సీ ఇన్ ద ఎగ్జాంపుల్, క్లోత్స్ అనేవి ఏంటి మనకి ఇక్కడ? ఫైనల్ ప్రోడక్ట్స్. రైట్. అంటే ఫైనల్గా మనకు వచ్చే ప్రోడక్ట్ క్లోత్స్. వాటిని మనం యూస్ చేస్తాం. అండ్ దానికి కావాల్సిన ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ ఏంటి అంటే కాటన్. సో హియర్ ఇట్ సాటిస్ఫైస్ ద కండిషన్. మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ ని సాటిస్ఫై చేస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇంటర్మీడియట్ గూడ్స్ ఈజ్ అవర్ ఆన్సర్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓవర్ హియర్. సో మీరు ఆప్షన్స్ అన్ని అనలైజ్ చేసి ఇన్ కేస్ మీకు డైరెక్ట్గా ఆన్సర్ తెలియకపోయినా కూడా అదర్ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసినా కూడా కొంతవరకు మీరు ఆన్సర్కి దగ్గరగా రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. రైట్. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు ఎలిమినేట్ ద ఆప్షన్స్ అండ్ యూ హ్యావ్ టు అరైవ్ ఎట్ ద రైట్ ఆన్సర్. రైట్. సో ఈ విధంగా మనకున్న ఆప్షన్స్ లో చూసినట్లయితే ఇట్ ఇస్ నాట్ అ గిఫెన్ గుడ్, నాట్ అ క్యాపిటల్ గుడ్, నాట్ అన్ ఇన్ఫీరియర్ గుడ్, బట్ ఇట్స్ అన్ ఇంటర్మీడియట్ గుడ్. సో ఈ విధంగా పత్తిని మనకి వస్త్రాల తయారీలో లేదా బట్టల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. సో అది ఎటువంటి వస్తువు అంటే ఇట్స్ అన్ ఇంటర్మీడియట్ గుడ్. సో హోప్ యూ ఆర్ క్లియర్ విత్ దట్. So let's proceed to the next question. So here is our second question. So మన second question ఏంటి? Which of the following statements is correct? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అబ్జర్వ్ చేయాల్సిన క్వశ్చన్ ఇది. రైట్. సో మనం అబ్జర్వ్ చేయాల్సిన వర్డ్ ఏంటంటే ఒక స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఇచ్చినప్పుడు లేదా ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనకి అక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నారా, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నారా? ఇది చాలా ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు అబ్జర్వ్ దిస్ థింగ్, అదర్వైజ్ యూ మైట్ మార్క్ ద రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏంటి మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అడుగుతున్నారు. సో దిస్ క్వశ్చన్ ఇస్ రిగార్డింగ్ ద కాంపోజిషన్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ జీడిపి పోస్ట్ ఇండిపెండెన్స్. అంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆఫ్టర్ వీ హ్యావ్ అచీవ్డ్ అవర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ వీ హ్యావ్ గోట్ అవర్ ఇండిపెండెన్స్, ఆ టైంలో మనకి అగ్రికల్చరల్ సెక్టర్, ఈ వ్యవసాయ రంగం ఏదైతే ఉందో ఆ అగ్రికల్చరల్ సెక్టర్ యొక్క కాంపోజిషన్, అదేవిధంగా దాని యొక్క ఎంప్లాయ్మెంట్ కండిషన్ రిగార్డింగ్ ద జీడిపి. సో దానికి సంబంధించి ఇక్కడ మనకి 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిలో మనం కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో మన ఫస్ట్ ఆప్షన్ ఏంటి? సో మన ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ద ప్రపోర్షన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ హ్యాస్ డిక్లైన్డ్ సిగ్నిఫికెంట్లీ బట్ నాట్ ద షేర్ ఆఫ్ అగ్రికల్చరల్ సెక్టర్ అండ్ జీడిపి. సో మన జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది తీసుకున్నప్పుడు దానిలో ఎంప్లాయ్మెంట్, ద ప్రపోర్షన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే అగ్రికల్చరల్ సెక్టర్కి సంబంధించి ఎంప్లాయ్మెంట్ ఎంత ప్రపోర్షన్లో జరుగుతుందో అది చాలా వరకు రెడ్యూస్ అయింది, బట్ నాట్ ద షేర్ ఆఫ్ అగ్రికల్చరల్ సెక్టర్. అంటే మనకి జీడిపికి వచ్చేసరికి డిఫరెంట్ సెక్టర్స్ అనేవి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. మనకి అగ్రికల్చరల్ సెక్టర్ కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఇండస్ట్రియల్ సెక్టర్ ఉంటుంది, అండ్ సర్వీస్ సెక్టర్. సో ఈ విధంగా డిఫరెంట్ సెక్టర్స్ మన జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తాయి. సో ఈ క్వశ్చన్లో ఏంటంటే మనం అగ్రికల్చరల్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ గురించి చూస్తున్నాం. సో అగ్రికల్చరల్ సెక్టర్ యొక్క షేర్ ఏదైతే ఉందో జీడిపిలో, దాని యొక్క కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో
అది రెడ్యూస్ అవ్వలేదు, నాట్ ద షేర్ ఆఫ్ అగ్రికల్చరల్ సెక్టర్ అంటున్నారు. సో మనం పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్ మొత్తంలో చూసుకున్నట్లయితే అది రెడ్యూస్ అవ్వలేదు అనేది ఫస్ట్ స్టేట్మెంట్. సో దిస్ ఇస్ అ రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు ద సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ ఏంటి? ద ప్రపోర్షన్ ఆఫ్ బోత్ ద అగ్రికల్చరల్ సెక్టర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ జీడిపి హ్యాస్ ఇంక్రీస్డ్ సిగ్నిఫికెంట్లీ. సో జీడిపిలో వ్యవసాయ రంగం అదేవిధంగా ఉపాధి రెండింటి నిష్పత్తి కూడా గణనీయంగా పెరిగింది, చాలా ఎక్కువగా ఇది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అనేది మన సెకండ్ స్టేట్మెంట్. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. దెన్ మూవింగ్ ఫార్వర్డ్ టు అవర్ third statement or option C, proportion of both agricultural sector and employment has declined significantly. సో ఇవి రెండు కూడా ఆపోజిట్ స్టేట్మెంట్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే రెండు ఇంక్రీజ్ అయ్యాయి అని అంటున్నారు ఆప్షన్ బిలో. అంటే అగ్రికల్చరల్ సెక్టర్ అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఇవి రెండు కూడా ఇంక్రీజ్ అయ్యాయి అనేది రాంగ్ స్టేట్మెంటే, రెండు డిక్రీజ్ అయ్యాయి అనేది కూడా రాంగ్ స్టేట్మెంట్. సో వీఆర్ జస్ట్ లెఫ్ట్ విత్ వన్ మోర్ ఆప్షన్. సో మన లాస్ట్ ఆప్షన్ ఏంటి అంటే proportion of GDP contributed by agricultural sector but not employment depending on agricultural sector. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి. సో ఇక్కడ ఏంటంటే ప్రపోర్షన్ ఆఫ్ జీడిపి కాంట్రిబ్యూటెడ్ బై దిస్ అగ్రికల్చరల్ సెక్టర్, అంటే మనకి అగ్రికల్చరల్ సెక్టర్ నుండి జీడిపికి ఎంత కాంట్రిబ్యూషన్ వెళ్తుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం జీడిపికి అగ్రికల్చరల్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ ఈ విధంగా డిఫరెంట్ సెక్టర్స్ నుండి కాంట్రిబ్యూషన్స్ అనేవి వస్తూ ఉంటాయని. సో దానిలో మనం చూసినప్పుడు అగ్రికల్చరల్ సెక్టర్ నుంచి ఎంత కాంట్రిబ్యూషన్ అయితే జీడిపికి వెళ్తుందో ఆ కాంట్రిబ్యూషన్ బట్ నాట్ ఎంప్లాయ్మెంట్ డిపెండింగ్ ఆన్ ద అగ్రికల్చరల్ సెక్టర్, అంటే వ్యవసాయ రంగం అందించే జీడిపి నిష్పత్తి కానీ వ్యవసాయ రంగం పైన ఆధారపడిన ఉపాధి కాదు అనేది మన ఆప్షన్ డి. సో ఎస్, దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఎందుకంటే మనం డేటా చూసినప్పుడు 1960-61 డేటా మనం చూసినట్లయితే సో అప్పట్లో మనకి అగ్రికల్చరల్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత పర్సెంటేజ్ ఉంది అంటే ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 47.6%, రైట్? ఆల్మోస్ట్ హాఫ్ అనొచ్చు, నియర్ బై 50 ఉంది కాబట్టి యూ కెన్ జస్ట్ రిమెంబర్ లైక్ అరౌండ్ హాఫ్, అప్రాక్సిమేట్లీ హాఫ్. మీకు పర్సంటేజెస్ గుర్తుపెట్టుకోవడం ఎగ్జాక్ట్ పర్సంటేజెస్ డిఫికల్ట్ అనిపించినప్పుడు యూ కెన్ మేక్ ఇట్ అప్రాక్సిమేట్, రైట్? సో ఆ విధంగానే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది యూ కెన్ రౌండ్ ఇట్ ఆఫ్ టు 48% అని గుర్తుపెట్టుకోవచ్చు, లేదా ఆల్మోస్ట్ హాఫ్. ట్రై టు రిమెంబర్ ఇన్ దాట్ వే. సో 1960-61లో ఈ సిచ్యువేషన్ అనేది ఉంది. సో మనం పోస్ట్ ఇండిపెండెన్స్ అంటున్నాం అంటే ఆఫ్టర్ 1947 మనకి ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో తర్వాత ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ అనేది మన క్వశ్చన్. సో ఇక్కడ 1960-61లో ఏంటంటే మనకి 47.6% కాంట్రిబ్యూషన్ ఉండింది అగ్రికల్చరల్ సెక్టర్ నుండి, అండ్ ఈ కాంట్రిబ్యూషన్ అనేది 2010 and 11. సో ఆ టైంకి వచ్చేసరికి ఇది చాలా డిక్రీజ్ అయిపోయింది, ఆల్మోస్ట్ లైక్ 14.4% వచ్చేసింది. సో యూ కెన్ సీ ద డిక్రీజ్ ఓవర్ హియర్. సో ఈ విధంగా ఇది డిక్రీజ్ అయింది. And even more it has decreased according to the periodic labor force survey and all. So you can also see the decrease in the contribution of agricultural sector. So anagurichi here the correct answer is D. So hope you're clear with it. Let's move forward to the next question. So our third question is, which of the following documents provides a framework, rules and regulations for setting up public and private industries in India? So first of all manam industries చూసినప్పుడు దీనిలో మనకి పబ్లిక్ సెక్టర్ ఆర్ పబ్లిక్ ఇండస్ట్రీస్ ఉంటాయి, అదేవిధంగా ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఉంటాయి. సో ఇండియాలో ఉండే ఈ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన ఫ్రేమ్వర్క్ అండ్ అక్కడ ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాలి. సో వీటన్నిటికీ సంబంధించి ఏ డాక్యుమెంట్లో ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఫర్ సెటింగ్ అప్ అ పబ్లిక్ ఇండస్ట్రీ ఆర్ అ ప్రైవేట్ సెక్టర్ ఇండస్ట్రీ. సో పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీ అంటే ఏంటి, ప్రైవేట్ సెక్టర్ ఇండస్ట్రీ అంటే ఏంటి? సో జనరల్గా పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీ అంటే మనకి గవర్నమెంట్ ఇట్ is taken care of by the government, and private industries ఏంటంటే they are set up by the private individuals. సో ఈ విధంగా పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీ అయినా ప్రైవేట్ సెక్టర్ ఇండస్ట్రీ అయినా దాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది, అండ్ అదేవిధంగా ఒక ఫ్రేమ్వర్క్ అనేది కూడా మనం ఫాలో అవ్వాలి. సో ఆ విధమైన ఫ్రేమ్వర్క్, రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా వీటి డీటెయిల్స్ అన్నీ ఏ డాక్యుమెంట్లో ఉంటాయి అనేది మన క్వశ్చన్, రైట్? సో దానికి సంబంధించిన ఆప్షన్స్ చూసినట్లయితే ఇండస్ట్రియల్ పాలసీ, యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ ట్రేడ్ యూనియన్, కంపెనీస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండ్ యూనియన్ బడ్జెట్.
సో ఈ ఆన్సర్ మీకు తెలియకపోయినా కూడా యూ కెన్ ఈజీలీ ట్రై టు ఎలిమినేట్ సమ్ ఆప్షన్స్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ ట్రేడ్ యూనియన్. సో ట్రేడ్ యూనియన్స్ యొక్క రిపోర్ట్ వలన మనకి ఫ్రేమ్ వర్క్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ సెటింగ్ అప్ ఆఫ్ ఆన్ ఇండస్ట్రీ. సో డూ యూ థింక్ it is related? No. So you can easily eliminate this option. Then company's financial statement అంటే ఒక కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో అది ఎప్పుడు తయారవుతుంది? కంపెనీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వచ్చేది ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏ విధంగా ఉంది అనేది. బట్ ఇక్కడ మనకు అసలు కంపెనీ సెటప్ చేయడానికి కావాల్సిన రూల్స్ గురించి అడుగుతున్నారు కాబట్టి మనం ఈ ఆప్షన్ ని కూడా ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు. దెన్ కమింగ్ to the remaining options, you have union budget and industrial policy. So ఈ విధంగా మీరు ఎలిమినేషన్ ప్రాసెస్ యూజ్ చేసినట్లయితే అట్లీస్ట్ యూ కెన్ ఎలిమినేట్ 2 options, రైట్? సో యూ విల్ బి లెఫ్ట్ విత్ 2. అంటే మనం 4 optionsలో పిక్ చేసుకునే దానికంటే అట్లీస్ట్ మీరు 2 options ఎలిమినేట్ చేసుకుంటే యూ విల్ బి జస్ట్ లెఫ్ట్ విత్ 2 options. అండ్ దానిపైన మీరు ఒకసారి వర్క్అవుట్ చేసి ఇఫ్ యూ థింక్ అబౌట్ ద క్వశ్చన్ అండ్ ట్రై టు లింక్ ద ఆన్సర్, యూ విల్ ఈజీలీ అరైవ్ ఎట్ ద కరెక్ట్ ఆన్సర్. So here if you see the correct answer is industrial policy. So దాని యొక్క పేరులోనే ఉంది పారిశ్రామిక విధానం. సో దీని ప్రకారం ఏంటంటే ఒక పరిశ్రమ అనేది మనం ఎస్టాబ్లిష్ చేయాలంటే అది ప్రభుత్వ పరిశ్రమ అయి ఉండొచ్చు, ప్రైవేట్ రంగ పరిశ్రమ అయి ఉండొచ్చు, దాన్ని స్థాపించడానికి అదేవిధంగా దానికి సంబంధించిన నియమాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా ఫాలో అవ్వాలి, ఎటువంటి నియమాలు ఫాలో అవ్వాలి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి దేనిలో ఉంటాయంటే పారిశ్రామిక విధానంలో ఉంటాయి, ఇండస్ట్రియల్ పాలసీ. సో ఈ విధంగా మనం యూనియన్ బడ్జెట్ అండ్ ఇండస్ట్రియల్ పాలసీ వీఆర్ లెఫ్ట్ విత్ జస్ట్ 2 of these options. So if you observe clearly, this is the right option, industrial policy. సో పేర్లోనే ఉంది ఇండస్ట్రియల్ పాలసీ. దట్ పాలసీ ఇస్ రిలేటెడ్ టు ద ఇండస్ట్రీస్. సో పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీ అయినా ప్రైవేట్ సెక్టర్ ఇండస్ట్రీ అయినా దాన్ని ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలి, దానిలో ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఈ ఇండస్ట్రియల్ పాలసీలో ఉంటాయి. క్లియర్? So let's move forward to the next question. So here is our next question. When a person is not paying anything for public goods, this is known as. అంటే ఒక వ్యక్తి ప్రజా వస్తువులకి ఏమీ చెల్లించినప్పుడు దాన్ని ఏమంటారు? Right. So for using a public good, if we are not paying anything, if a person is not paying anything, what is it called as? So ఇది మన క్వశ్చన్. సో మన ఆప్షన్స్ ఏంటో చూద్దాం. నాన్ ఎక్స్క్లూడబుల్, rivalrous, free rider అండ్ ప్రైవేట్ గుడ్. సో మనకి ఆన్సర్ తెలియదు అనుకుందాం. లెట్స్ ట్రై టు డీకోడ్ ద ఆప్షన్స్. సో ఆప్షన్స్ని డీకోడ్ చేయడానికి ట్రై చేద్దాం. దెన్ యూ కెన్ అరైవ్ అట్ ద కరెక్ట్ ఆన్సర్. సో హియర్ ఇఫ్ యూ అబ్జర్వ్, వాట్ ఈస్ అ ప్రైవేట్ గుడ్? ప్రైవేట్ గుడ్ అంటే ఏంటి? ఒక పర్సన్ యొక్క ఓన్ థింగ్. ఇట్స్ రిగార్డింగ్ అన్ ఇండివిజువల్. ఇట్ బిలాంగ్స్ టు అన్ ఇండివిజువల్. ఇట్స్ అ ప్రైవేట్ గుడ్. బట్ ఇక్కడ క్వశ్చన్లో ఏముంది? నాట్ పేయింగ్ ఎనీథింగ్ ఫర్ పబ్లిక్ గుడ్స్ అన్నారు. సో పబ్లిక్ గుడ్ అనేది సపరేట్, ప్రైవేట్ గుడ్ అనేది వేరు. సో దీస్ ఆర్ నాట్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. యూ కెన్ ఈజీలీ ఎలిమినేట్ దిస్ ఆప్షన్. సో క్వశ్చన్ వచ్చేసి మనకి పబ్లిక్ గుడ్స్ గురించి, అండ్ హియర్ ద ఆప్షన్ ఇస్ ప్రైవేట్ గుడ్. సో ఫస్ట్ దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. దెన్ నాన్ ఎక్స్క్లూడబుల్, rivalrous అండ్ ఫ్రీ రైడర్. సో వాట్ ఈస్ నాన్ ఎక్స్క్లూడబుల్? ఎక్స్క్లూడబుల్ అంటే ఏంటి, నాన్ ఎక్స్క్లూడబుల్ అంటే ఏంటి? సో లెట్స్ అండర్స్టాండ్ దిస్ డిఫరెన్స్. సో ఎక్స్క్లూడబుల్ అంటే ఏంటి అంటే, సో మనం కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు. వీ కెన్ ఎక్స్క్లూడ్ దెమ్. సో వీటిని కొంతమంది యూజ్ చేయొచ్చు, వీటిని కొంతమంది యూజ్ చేయకూడదు అని చెప్పి మనం ఒక రెస్ట్రిక్షన్ని ప్లేస్ చేయొచ్చు. అంటే ఆ విధంగా దాన్ని ఎక్స్క్లూడ్ చేసి ఎక్స్క్లూజన్ ఇవ్వచ్చు. దాన్ని మనం ఎక్స్క్లూడబుల్స్ అంటాం. అండ్ నాన్ ఎక్స్క్లూడబుల్స్ ఏంటంటే మనం వాటిని మినహాయించలేము. సో అందరికీ కూడా వాటికి యాక్సెస్ అనేది ఉంటుంది, వాటికి ఎక్కడ రెస్ట్రిక్షన్స్ పెట్టడానికి వీలుండదు. అవి నాన్ ఎక్స్క్లూడబుల్. వి కెన్ నాట్ ఎక్స్క్లూడ్ ఇట్. మినహాయింపు అనేది దానికి ఇవ్వలేము. ఎక్స్క్లూడబుల్స్లో ఏంటి, మనం వాటికి కాస్త మినహాయింపు అనేది ఇవ్వచ్చు. రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. దీన్ని కొంతమంది యూజ్ చేయాలి, దీన్ని కొంతమంది యూజ్ చేయకూడదు. ఈ విధంగా రెస్ట్రిక్షన్స్ ప్లేస్ చేసినప్పుడు దాన్ని ఎక్స్క్లూడబుల్ అంటాం. ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేనప్పుడు నాన్ ఎక్స్క్లూడబుల్స్ అంటాం. అండ్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి, మనకి పబ్లిక్ గూడ్స్ని ఏమీ పే చేయకుండా యూజ్ చేసుకున్నప్పుడు ఏమంటారు అని. సో దిస్ ఇస్ నాట్ అప్లికబుల్ ఓవర్ హియర్. యూ కెన్ ఎలిమినేట్ దిస్. దెన్ rivalrous అంటే పోటీతత్వం ఉన్నది. సో డూ యూ థింక్ దిస్ ఇస్ అప్లికబుల్ ఓవర్ హియర్? మనకి ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి. పబ్లిక్ గూడ్స్ని ఎటువంటి పేమెంట్స్ చేయకుండా యూజ్ చేసుకోవడానికి rivalrous ఆర్ పోటీతత్వానికి ఏదైనా రిలేషన్ ఉందా? నో. సో యూ కెన్ ఈజీలీ ఎలిమినేట్ దిస్ ఆల్సో. So we are left with free rider.
సో మీరు క్లియర్గా ఆప్షన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇఫ్ యూ రీడ్ ద క్వశ్చన్ ప్రాపర్లీ అండ్ అండర్స్టాండ్ ద క్వశ్చన్ మనల్ని ఏం అడుగుతుంది అనేది మీరు క్లియర్గా అర్థం చేసుకున్నట్లయితే యూ కెన్ ఈజీలీ అరైవ్ ఎట్ దిస్ ఆప్షన్, రైట్? సో హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఫ్రీ రైడర్. సో ఫ్రీ రైడర్ అంటే ఏంటంటే ఏదైనా పబ్లిక్ గూడ్స్ని ఏమీ పే చేయకుండా యూజ్ చేసుకున్నప్పుడు. సో ఎటువంటి పబ్లిక్ గూడ్స్ని మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం? So we use different kinds of public goods without paying any fee. So for example, we have some public parks. We use them without paying any fee. కొన్ని పబ్లిక్ పార్క్స్ ఏ విధంగా ఉంటాయి, మనకి వాటిని ఏ ఫీ అనేది ఎటువంటి చెల్లింపులు చేయకుండా మనం ఫ్రీగా వాటిని యూజ్ చేసుకుంటూ ఉంటాం. సో వాటిని మనం ఫ్రీ రైడర్ అంటాం. So hope you are clear with it. Let's move forward to the next question. So coming to the next question, which of the following is an example of public good? సో పబ్లిక్ గుడ్ కి ఎగ్జాంపుల్ ఏంటి అనేది మన క్వశ్చన్. సో ఇక్కడ మనకున్న ఆప్షన్స్ ఏంటి? డిఫెన్స్ అండ్ హౌస్. సో మనకి ఇక్కడ డిఫెన్స్, హౌస్ అని 2 ఆప్షన్స్ ఇచ్చారు. వీటిలో ఏదైనా ఒకటి లేదా రెండు కాదు. సో ఏదైనా కూడా మనకి పబ్లిక్ గూడ్స్ ఏంటి వీటిలో అనేది క్వశ్చన్. సో ఇక్కడ మనకున్న ఆప్షన్స్ ఏంటి? బోత్ ఏ అండ్ బి, ఓన్లీ బి, నేదర్ ఏ నార్ బి, ఓన్లీ ఏ. అంటే వీటి రెండిట్లో ఏదైనా ఒకటి పబ్లిక్ గుడ్ అయి ఉండాలి, లేదా 2 పబ్లిక్ గూడ్స్ అయి ఉండాలి, లేదా 2 కూడా పబ్లిక్ గూడ్స్ కాదు, రైట్? సో ఇది మన క్వశ్చన్. సో వీటిలో ఏది పబ్లిక్ గుడ్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు ద హౌస్. సో హౌస్ అంటే గృహం మనం తీసుకున్నట్లయితే ఈ ఇల్లు అనేవి ఏమవుతాయి? ఇవి ప్రైవేట్ ప్రాపర్టీస్, రైట్? సో ప్రైవేట్గా ఒక పర్సన్ లేదా ఒక ఇండివిజువల్ దాన్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటారు, రైట్? సో దిస్ ఇస్ అ సింపుల్ లాజిక్ దాట్ యూ కెన్ యూస్. సో మీకు జనరల్గా పబ్లిక్ గూడ్స్ యొక్క ఎగ్జాంపుల్స్ గుర్తులేనప్పటికీ కూడా ఆప్షన్స్ని మీరు డీకోడ్ చేయడానికి ట్రై చేస్తే యూ కెన్ definitely arrive at the option correct answer in most of the cases. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ గృహం ఏదైతే ఉందో, హౌస్ ఏదైతే ఉందో, ఇది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ, ఇది పబ్లిక్ ప్రాపర్టీ కాదు. సో మన హౌస్ ఏదైతే ఉందో మనం ఇండివిజువల్గా మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటాం, అదొక ప్రైవేట్ ప్రాపర్టీ, రైట్? సో ఇది పబ్లిక్ గుడ్కి ఎగ్జాంపుల్ కాదు. క్లియర్? దాట్ మీన్స్ బోత్ ఏ అండ్ బి కాదు అండ్ ఓన్లీ బి కూడా కాదు. సో వీఆర్ లెఫ్ట్ విత్ దీస్ 2 ఆప్షన్స్. సో ఒకటి మనకు తెలియగానే 2 ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేయగలిగాం, రైట్? దెన్ వీఆర్ లెఫ్ట్ విత్ 2 more ఆప్షన్స్. సో వాట్ అబౌట్ డిఫెన్స్? డిఫెన్స్, ఎస్, ఇట్స్ అ పబ్లిక్ గుడ్. డిఫెన్స్ అనేది డెఫినెట్లీ ఇది పబ్లిక్ గుడ్కి ఒక ఎగ్జాంపుల్ అని మనం చెప్పొచ్చు. లైక్ రోడ్స్, రైల్వేస్, డిఫెన్సివ్, పబ్లిక్ డిఫెన్స్ ఇవన్నీ కూడా పబ్లిక్ గూడ్స్ యొక్క ఎగ్జాంపుల్స్. సో ఈ రక్షణ ఏదైతే ఉందో లేదా డిఫెన్స్, ఇది మనకి పబ్లిక్ గుడ్ కిందకు వస్తుంది. సో హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ D, only A. So this is the right answer over here. So let's move forward to the next question. So here is our next question. Which sector promotes modernization and stable employment in the economy? సో మన ఆర్థిక వ్యవస్థలో ఆధునీకరణ అంటే మోడర్నైజేషన్, అదేవిధంగా స్థిరమైన ఉపాధిని ఏ రంగం ప్రోత్సహిస్తుంది అనేది మన క్వశ్చన్. సో మన ఎకానమీ ఏదైతే ఉందో దీనిలో మనకి మోడర్నైజేషన్ జరుగుతూ ఉంటుంది, అదేవిధంగా మన స్టేబుల్ ఎంప్లాయ్మెంట్. సో మనకి చాలా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి ఎకానమీలో ఉంటాయి, బట్ అన్నీ కూడా స్టేబుల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అని మనం చెప్పలేం. బట్ కొన్ని సెక్టర్స్ మాత్రమే స్టేబుల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేయగలుగుతాయి. సో అటువంటి సెక్టర్ ఏది అనేది మన క్వశ్చన్. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ చూద్దాం. సో వీ హావ్ సర్వీస్ సెక్టర్, అగ్రికల్చరల్ సెక్టర్, ఎనర్జీ సెక్టర్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్. సో వీటిలో ఇక్కడున్న ఆప్షన్స్లో మనం చూసుకున్నట్లయితే హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి, ఇండస్ట్రియల్ సెక్టర్. సో ఇండస్ట్రియల్ సెక్టర్లో ఏంటంటే మనకి ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉంటాయి, రైట్? సో యాజ్ వీ నో దిస్ టెక్నాలజీ, సో ఇది ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అండ్ అదేవిధంగా మనకి ఎప్పటికప్పుడు ఇన్నోవేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, రైట్? సో టెక్నాలజికల్గా ఎన్నో ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి, అదేవిధంగా ఇన్నోవేషన్స్ అనేవి ఇండస్ట్రియల్ సెక్టర్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి కంపేర్ టు ద అదర్ సెక్టర్స్. ఇండస్ట్రియల్ సెక్టర్లో ఏంటంటే మనకి ఇఫ్ యూ అబ్జర్వ్ టెక్నాలజీ పరంగా ఎప్పటికప్పుడు మనకి కొత్త టెక్నాలజీస్ ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి, కొత్త ఇన్నోవేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో వీటితో పాటుగా వీటిలో ఒక స్టేబుల్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది, రైట్? సో స్టేబుల్ ఎంప్లాయ్మెంట్ అంటే ఒక స్థిరత్వం అనేది ఉంటుంది. మనకి ఇక్కడ క్వశ్చన్లో స్థిరమైన ఉపాధి అంటున్నారు. సో ఎందుకు అంటే కొన్ని సెక్టర్స్లో మనకు చూసినట్లయితే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం అగ్రికల్చరల్ సెక్టర్ తీసుకుందాం, ఆర్ ఆప్షన్ బి. సో ఇక్కడ మనకు ఒక స్టేబుల్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పగలమా? స్టేబుల్గా మనకి ఒక కాన్స్టెంట్ ఇన్కమ్ అనేది ఉంటుంది
ఉంటుందా? ఇట్ ఇస్ సమ్టైమ్స్ డిపెండ్ అపాన్ ద సీజన్స్, వెదర్, రైట్, అదర్ జోగ్రఫికల్ కండిషన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ మనకి ఏదైనా సైక్లోన్ వచ్చినా, ఫ్లడ్స్ వచ్చినా, సో అటువంటి కండిషన్లో ఏమవుతుంది, మనకి హార్వెస్ట్ అంతా కూడా, ఈల్డ్ అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో అటువంటి సిచ్యువేషన్లో ఏమవుతుంది, మన ఇన్కమ్ ఎఫెక్ట్ అవుతుంది. సో అదొక స్టేబుల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అని మనం చెప్పలేం. బట్ ఇండస్ట్రియల్ సెక్టర్లో ఉన్న ఎంప్లాయ్మెంట్ అనేది మనం చూసినట్లయితే ఇది ఒక స్టేబుల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీని ఇస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఎప్పటికప్పుడు మోడర్నైజేషన్ అనేది జరుగుతుంది. టెక్నాలజీ పరంగా చూసినా, సో వేరే ఏ పరంగా చూసినా కూడా మనకి ఇక్కడ మోడర్నైజేషన్, ఇంప్రూవ్మెంట్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అనేవి కాన్స్టెంట్గా జరుగుతూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు ఈ ఇంప్రూవ్మెంట్స్ వస్తూ ఉంటాయి, మోడర్నైజేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ అస్ అ stable income. So here the correct answer is the industrial sector. So let's move forward to our next question. So my next question ఏంటంటే, at higher levels of development, which sector of economy contributes less to the GDP? సో మనకి హయ్యర్ లెవెల్స్లో, అట్ ద హయ్యర్ లెవెల్స్ ఆఫ్ డెవలప్మెంట్, సో యాజ్ ద డెవలప్మెంట్ ప్రోగ్రెసెస్, డెవలప్మెంట్ అనేది అలా ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు ఆ హయ్యర్ లెవెల్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో ఆ స్టేజ్లో ఏ సెక్టర్ వల్ల మనకి జీడిపికి తక్కువ కాంట్రిబ్యూషన్ వస్తుంది, ఏ సెక్టర్ నుండి అనేది మన క్వశ్చన్, రైట్. సో అభివృద్ధి అనేది జరుగుతూ ఉన్నప్పుడు ఆ హయ్యర్ లెవెల్స్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఆర్థిక వ్యవస్థలోని ఏ రంగం జీడిపికి తక్కువ దోహదం చేస్తుంది అనేది మన క్వశ్చన్, రైట్. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం జీడిపికి సంబంధించి డిఫరెంట్ సెక్టర్స్, లైక్ వీ హ్యావ్ ప్రైమరీ సెక్టర్ ఉంటుంది, సెకండరీ సెక్టర్ ఉంటుంది, టెర్షరీ సెక్టర్, దీనే మనం సర్వీస్ సెక్టర్ అని కూడా అంటాము. సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకి ప్రైమరీ సెక్టర్లో అగ్రికల్చర్ ఇస్ అ మేజర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రైమరీ సెక్టర్, అండ్ ఇండస్ట్రీస్, దీస్ ఆర్ an example of secondary sector, services are example of tertiary sector. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ సెక్టర్స్ నుండి జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్కి మనకి కాంట్రిబ్యూషన్స్ అనేవి ఉంటాయి. సో వీటిలో మనకి హయ్యర్ లెవెల్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఉన్నప్పుడు అటువంటి స్టేజ్లో మనకి ఏ సెక్టర్ నుండి తక్కువ కాంట్రిబ్యూషన్స్ వస్తున్నాయి అనేది మన క్వశ్చన్. సో ఇక్కడ మనం ఆప్షన్స్ చూసినట్లయితే we have industrial sector, service sector, both service and agricultural sector and agricultural sector. సో ఇక్కడ మనం చూసినట్లయితే here the correct answer is D, agricultural sector. సో ఎందుకు అగ్రికల్చరల్ సెక్టర్ అంటున్నామంటే ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్లో ఉన్నప్పుడు ఆ టైంలో మనకి అగ్రికల్చర్ ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఫైన్. బట్ ఇక్కడ మనకి క్వశ్చన్ దేనికి సంబంధించింది, అట్ హయ్యర్ లెవెల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో అట్ హయ్యర్ లెవెల్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఏమవుతుంది, ఇనీషియల్ స్టేజెస్లో అయితే మనకి అగ్రికల్చర్ ఉంది. సో తర్వాత ఏమవుతుంది, మెల్లగా మనకి ఇండస్ట్రీస్ అనేవి డెవలప్ అవుతాయి, రైట్. తర్వాత ఏమవుతుంది, మనకి సర్వీస్ సెక్టర్ కూడా బాగా డెవలప్ అవుతుంది. సో డెవలప్మెంట్ స్టేజెస్ మనం చూసినట్లయితే ఇనీషియల్ స్టేజెస్లో అగ్రికల్చర్ అనేది మనకి బాగా కాంట్రిబ్యూట్ చేస్తుంది. తర్వాత మెల్లగా ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి. ఇండస్ట్రీస్ డెవలప్ అయిన తర్వాత మనకి సర్వీస్ సెక్టర్ కూడా బాగా డెవలప్ అవుతుంది. సో తర్వాత ఏమవుతుంది, అట్ హయ్యర్ లెవెల్స్ ఆఫ్ డెవలప్మెంట్, అకార్డింగ్ టు అవర్ క్వశ్చన్ ఏంటి, మనకి హయ్యర్ లెవెల్స్ ఆఫ్ డెవలప్మెంట్. సో ఆ స్టేజ్లో అగ్రికల్చర్ నుండి జీడిపి కాంట్రిబ్యూషన్ అనేది తక్కువగా ఉంటుంది. సో దాట్ ఈస్ వై ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ది అగ్రికల్చరల్ సెక్టర్. వ్యవసాయ రంగం నుండి మనకి జీడిపికి తక్కువ కాంట్రిబ్యూషన్ ఉంటుంది ఆ స్టేజ్లో. సో దాట్ ఈస్ వై దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో హోప్ యూ ఆర్ క్లియర్ విత్ ఇట్. లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో our next question is, in 2011 and 12, what percentage of Indian workforce was engaged in సెకండరీ సెక్టర్? సో ఈ విధంగా మనకి మెమరైజ్ చేసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఉంటాయి, వీటిపైన కూడా ఈ విధంగా డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 2011-12, సో ఆ ఇయర్స్లో మన భారతీయ శ్రామిక శక్తిలో ఎంత శాతం మంది ఈ సెకండరీ సెక్టర్, ద్వితీయ రంగంలో నిమగ్నమై ఉన్నారు? సో ఇండియన్ వర్క్ ఫోర్స్, మొత్తం వర్క్ ఫోర్స్ మనం చూసినట్లయితే సో మీరు డిఫరెంట్ సెక్టర్స్లో వర్క్ చేస్తూ ఉంటారు. ప్రైమరీ సెక్టర్లో కొంతమంది వర్క్ చేస్తారు, సెకండరీ సెక్టర్, టెర్షరీ సెక్టర్, ఈ విధంగా డిఫరెంట్ సెక్టర్స్లో మన ఇండియన్ వర్క్ ఫోర్స్ అనేది ఎంగేజ్ అయి ఉంటుంది. సో దానిలో మన క్వశ్చన్ ఏంటి, 2011-12లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ వర్క్ ఫోర్స్ అనేది ఇట్ ఈస్ ఎంగేజ్డ్ ఇన్ ద సెకండరీ సెక్టర్ అనేది మన క్వశ్చన్. సో ఇట్స్ డైరెక్ట్ క్వశ్చన్, మీకు కంపల్సరీ ఈ
పర్సంటేజ్ అనేది తెలిసి ఉండాలి. ఇట్ విల్ బీ డిఫికల్ట్ టు గెస్. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్ డీటెయిల్స్. ఇటువంటివి కొన్ని మెమరైజ్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఉంటాయి. సో ట్రై టు మెమరైజ్ దిస్. So coming to the options, we have 30%, 60.4%, 24.3% and 15.8%. సో మీరు మెమరైజ్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఈ విధంగా ఎగ్జాక్ట్ పర్సంటేజెస్ కానప్పటికీ కూడా యూ కెన్ రౌండ్ ఇట్ ఆఫ్ టు ద నియరెస్ట్ నెంబర్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 60.4 ఉంది, 60% అని గుర్తుపెట్టుకోండి. 15.8 ఉంది, అప్రాక్సిమేట్లీ 16% అని గుర్తుపెట్టుకోండి. ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ యూ టు మెమరైజ్. ఎందుకంటే ఈ విధంగా ఎగ్జాక్ట్ పాయింట్స్తో గుర్తుపెట్టుకోవాలంటే యూ మే ఫైండ్ ఇట్ డిఫికల్ట్. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, వెల్ అండ్ గుడ్. బట్ ఇఫ్ యూ ఫైండ్ ఇట్ డిఫికల్ట్, ట్రై టు రౌండ్ ఇట్ ఆఫ్ టు ద నియరెస్ట్ నెంబర్. దట్ విల్ బి ఈవెన్ మోర్ ఈజియర్ టు memorize, right? So here if you see the primary sector, secondary sector and tertiary sector. సో మనకి మేజర్గా ఉన్న 3 సెక్టర్స్ ఏంటి అంటే ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్ అండ్ టెర్షరీ సెక్టర్. సో ఈ ప్రైమరీ సెక్టర్కి ఎంత కాంట్రిబ్యూషన్ ఉంది వర్క్ ఫోర్స్కి సంబంధించి అంటే ఇట్ ఇస్ ఆల్మోస్ట్ 49%. ఐఎమ్ జస్ట్ రౌండింగ్ అవుట్ ఆఫ్ టు ద నియరెస్ట్ నెంబర్. అండ్ సెకండరీ సెక్టర్కి సంబంధించి 24% అండ్ టెర్షరీ సెక్టర్కి సంబంధించి ఆల్మోస్ట్ 27%. సో ఇది మనకి యాక్చువల్ డేటా రిగార్డింగ్ 2011 and 12 Indian workforce. Almost half of them, 49 ante you can remember it as almost half, nearly half, right? It's just 1% less. So మీరు గుర్తుపెట్టుకోండి కస్టమర్ అప్పుడు you can try this. Almost half of them or nearly half of them they are engaged in this primary sector. Then secondary sector లో 24% and tertiary sector లో 27%. సో ఇక్కడ మనం చూసినట్లయితే the correct answer is C, 24.3%. So this is actually something to memorize. So try to do it. So let's move forward to the next question. So next question is, industries of strategic and national importance are usually placed in which sector? So మనకి different sectors ఉంటాయి. సో వాటిలో కొన్ని ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ సెక్టర్స్ ఉంటాయి అండ్ అదేవిధంగా స్ట్రాటజిక్ అండ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి. సో అటువంటి ఇండస్ట్రీస్ని మనం ఏ సెక్టర్లో ప్లేస్ చేయడం జరుగుతుంది అనేది మన క్వశ్చన్. అంటే వ్యూహాత్మకమైనవి అదేవిధంగా జాతీయ ప్రాముఖ్యత కలిగిన కొన్ని పరిశ్రమలు ఏమైతే ఉంటాయో వీటిని సాధారణంగా ఏ రంగంలో ఉంచుతారు అనేది మన క్వశ్చన్. సో ఇక్కడ మనకి నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నవి, స్ట్రాటజిక్గా ఇంపార్టెన్స్ ఉన్న సెక్టర్స్ అంటే ఏముంటాయి? ఫస్ట్ థింగ్ దట్ కమ్స్ టు అవర్ మైండ్ ఇస్ డిఫెన్స్, రైట్? సో డిఫెన్స్ ఏదైతే ఉందో దానికి చాలా నేషనల్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది, స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ దీంతో పాటుగా మన న్యూక్లియర్ ఎనర్జీ, సో ఇవన్నీ కూడా మనకి నేషనల్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. సో ఎందుకు వీటికి నేషనల్ ఇంపార్టెన్స్ ఉంది? ఈ 2 ఎగ్జాంపుల్స్ ఏవైతే మనం తీసుకున్నామో డిఫెన్స్ సెక్టర్కి అయి ఉండొచ్చు, న్యూక్లియర్ ఎనర్జీకి అయి ఉండొచ్చు. ఎందుకు నేషనల్ ఇంపార్టెన్స్ ఉంది? వై ఆర్ దిస్ స్ట్రాటజిక్? బికాస్ ఆఫ్ అవర్ నేషనల్ సెక్యూరిటీ. సో మన నేషన్ యొక్క సెక్యూరిటీ వైజ్ ఇవి చాలా ఇంపార్టెన్స్ కలిగి ఉన్న కొన్ని ఇండస్ట్రీస్. సో ఎటువంటి వాటిని మనకి ఏ విధమైన సెక్టర్లో వీటిని ప్లేస్ చేయడం జరుగుతుంది అనేది మన క్వశ్చన్. సో మనకున్న ఆప్షన్స్ చూసినట్లయితే వీ హ్యావ్ పబ్లిక్ సెక్టర్, కోఆపరేటివ్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ అండ్ జాయింట్ సెక్టర్. సో ఇమాజిన్ యూ డోంట్ నో ద ఆన్సర్. లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ద ఆప్షన్స్. సో ఆప్షన్స్లో చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవేట్ సెక్టర్. సో డూ యూ థింక్ దిస్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ అ ప్రైవేట్ పర్సన్ ఆర్ ప్రైవేట్ ఇండివిజువల్? నో, రైట్? సో ఇంత ఇంపార్టెన్స్ ఉంది నేషనల్ సెక్యూరిటీ వైజ్, చాలా సెన్సిటివ్ అండ్ చాలా ఇంపార్టెంట్ అండ్ స్ట్రాటజిక్ సెక్టర్స్ ఇవి, రైట్? చాలా స్ట్రాటజిక్ ఇండస్ట్రీస్, డిఫెన్స్ ఇండస్ట్రీ అయి ఉండొచ్చు లేదా మన న్యూక్లియర్ ఎనర్జీ అయి ఉండొచ్చు. వీటిని డిఫరెంట్ వేస్లో యూజ్ చేసుకునే అవకాశం ఉంది, రైట్? సో ఇట్ క్యాన్ బి ఆల్సో యూస్డ్ ఆన్ కాంట్రరీ టు ద గుడ్ ఆఫ్ ఇండియా. సో మనకి చెడు చేసే విధంగా కూడా వీటిని ఉపయోగించుకునే అవకాశం ఉంది. అందుకనే వీటికి నేషనల్ సెక్యూరిటీ వైజ్ వీటిని ఎప్పుడు కూడా ప్రైవేట్ పర్సన్స్ యొక్క చేతిలో పెట్టరు. సో యూ కెన్ ఈజీలీ ఎలిమినేట్ దిస్ ఆప్షన్. దెన్ జాయింట్ సెక్టర్. సో జాయింట్ సెక్టర్ అంటే ఏంటి? ఉమ్మడి. ఎవరెవరికి ఇది ఉమ్మడిగా ఉంటుంది? పబ్లిక్ అండ్ ప్రైవేట్. సో జనరల్గా జాయింట్ సెక్టర్ అంటే ఏంటంటే మనకి పబ్లిక్ అండ్ ప్రైవేట్, సో రెండింటికి కలిపి ఉన్నవి జాయింట్ సెక్టర్ అంటాం. సో ఇంత ఇంపార్టెన్స్ ఉన్న వాటిలో మనం ప్రైవేట్ సెక్టర్ని ఇన్వాల్వ్ చేయం.
సో ఈజీగా మనం ఈ ఆప్షన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. Then coming to the cooperative sector. So in this also will not place this. So obviously we are left with a public sector. సో ఇటువంటి నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నవి, అదేవిధంగా స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉన్న ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ కూడా మనం ఆబ్వియస్లీ పబ్లిక్ సెక్టర్లోనే ప్లేస్ చేయడం జరుగుతుంది. రైట్, ప్రభుత్వ రంగంలోనే వీటిని మనం సాధారణంగా ప్లేస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వీటికంటూ ఒక వ్యూహాత్మకమైన ప్రాముఖ్యత అనేది ఉంటుంది, మన నేషనల్ సెక్యూరిటీ వైజ్ చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. సో అందు గురించి వీటిని మనం పబ్లిక్ సెక్టర్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. సో హోప్ యూ క్లియర్ విత్ దట్. లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ టాపిక్ ఆన్ బేసిక్స్ ఆఫ్ ఎకానమీ. సో మనకి ఇవన్నీ కూడా ఎకానమీలో ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్కి సంబంధించిన క్వశ్చన్స్. సో మనకి ఇనీషియల్గా హయ్యర్ లెవెల్ కాన్సెప్ట్స్ అనేవి అర్థం అవ్వాలి అంటే ఈ బేసిక్స్ అనేవి మనకి క్లియర్గా ఉండాలి. ఓన్లీ దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ద హయ్యర్ లెవెల్ కాన్సెప్ట్స్. రైట్, సో ఆ బేసిక్స్ పైన మనకి ఇంతకు ముందు ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ ఏవి. సో లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ అవర్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ సెషన్. Which of the following is not a part of infrastructure sector? సో ఇక్కడ ఇటువంటి క్వశ్చన్స్ అనేవి యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇన్కరెక్ట్ అని అడిగే క్వశ్చన్స్, విచ్ ఇస్ నాట్ అని అడిగే క్వశ్చన్స్, ఇవి చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన పాయింట్స్. సో మనకి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఏదైతే మనకి కింది వాటిలో ఇన్కరెక్ట్ ఏది, సరి కానిది ఏది అని అడుగుతూ ఉంటారు. సో మనం ఎగ్జామినేషన్లో ఆ హరీలో ఏం చేస్తామంటే యూ మే ఓవర్ సీ దట్. సో డూ నాట్ మేక్ దట్ మిస్టేక్. బీ కేర్ఫుల్, బీ అలర్ట్ అండ్ అటెంటివ్. సో ఈ విధంగా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అనేవి, ఇన్కరెక్ట్ అనేవి కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్, అదర్వైజ్ యూ విల్ ఎండ్ అప్ మార్కింగ్ ద రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగం కానిది ఏది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, మనకి ఈ మౌలిక సదుపాయాల రంగం ఏదైతే ఉంటుందో దానిలో భాగం కానిది ఏది అనేది మన క్వశ్చన్. సో ఇక్కడ మన ఆప్షన్స్ చూసినట్లయితే అగ్రికల్చర్, డ్యామ్స్, హైవేస్ అండ్ పవర్. సో అంటే ఇక్కడ మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అన్నారంటే ఒకటి మాత్రమే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగం కాదు, మిగతావన్నీ కూడా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా ఉంటాయి, మౌలిక సదుపాయాల్లో భాగంగా ఉంటాయి. సో హియర్ ఇఫ్ యూ సీ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ, అగ్రికల్చర్. ఎందుకంటే ఈ డ్యామ్స్, హైవేస్, పవర్, సో ఇవన్నీ కూడా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకి వస్తాయి. రైట్, సో మనం కన్స్ట్రక్ట్ చేసే డ్యామ్స్ అయి ఉండొచ్చు, అంటే ఆనకట్టలు, అండ్ హైవేస్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తుంటాం, రహదారులు. సో ఇవన్నీ కూడా అదేవిధంగా మన పవర్, విద్యుత్ రంగం, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకి వస్తాయి. బట్ అగ్రికల్చర్ ఇట్ డజంట్ కమ్ అండర్ our infrastructure. So that is why the correct answer is A, agriculture. So it is not a part of infrastructure. So that is all about the 10 previous year questions on the basics of economy. So hope you are clear with it. Thank you so much for watching this session. Bye bye.